చాలా సంతోషంగా ఉంది నాకు. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్. ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు. అంటే మీకు ఎంత సంతోషంగా ఉంది అనేది నాకు తెలియట్లేదు, కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మీలాంటి వారికి దక్కవలసిన గౌరవం అన్నమాట ఇది. మీరు అన్నారు మెగా ఫ్యామిలీ అంటే నాకు చాలా అభిమానం. మా ఇంట్లో వాళ్ళకి, మా ఆవిడకంటే అందరికీ చాలా ఇష్టం అండి. వాళ్ళని కలిసి ఒక ఫోటో దిగినా చాలు వాళ్ళతో అని చెప్పేసి సార్ అంటే నాగబాబు గారి గురించి, చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చెప్పడం జరిగింది. అవునండి. సో మా ఛానల్ నుంచి సార్ మిమ్మల్ని కలిసారు ఇవ్వాలము అని చాలాసేపు మీతో మాట్లాడారు. మీ పాట చూస్తున్నానని చెప్పారు అండ్ మీకు కొంత సహాయం కూడా చేశారని విన్నాము. సో మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా ఆనందంగా ఉందండి. ఈ ఛానల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత సార్ గారు కలుస్తా అన్నారు. లైవ్ స్టూడియో దగ్గర ఉదయం 11 గంటలకు సార్ గారు, ఇంకొంతమంది సినీ సెలబ్రిటీలు వీళ్ళు కూడా అక్కడ ఉండడం, సార్ గారు గంట సేపు పాటు అక్కడ కూర్చోబెట్టుకొని ఆ జరిగేటువంటి ఇటువంటి జానపదాలు అరుదుగా వస్తాయా, ఇటువంటివి జనంలోనికి రావాలి. అసలు రాముడు అంటే నాకు ఫేవరెట్ హీరో కాబట్టి ఆ పాట వింటుంటే నేను మైమరిచిపోతూ ఉంటానని చెప్పి అక్కడ ఆయన చెప్తూ ఉంటే ఆ పక్కన సాగర్ గారు అని మొగల రేకులు సాగర్ గారు ఉండి, అవునండి ఈ పాట నేను విన్నాను. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా అక్కడ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ ట్రైనర్ ఆయన వచ్చి ఈ పాట నేను ఎప్పుడూ విన్నానండి అంటుంటే ఎంత ఆనందం ఉందో. అయితే సార్ గారు ఉన్నంతలో ముచ్చటగా మాట్లాడారు. మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారా. మీరు నేను ఇంటర్వ్యూలో విన్నాను, స్తోమత లేదు పాటలు చేయాలంటున్నారు. మీకు ఏదన్నా పాటలు ఉంటే మీరు రిలిక్స్ ట్యూన్ చేసుకొని నా దగ్గర తీసుకురండి. అవసరమైతే కొన్ని పాటలు సెలెక్ట్ చేసి నేను చేయిస్తాను. మీకు మంచిగా అవకాశాలు కూడా నేను కలిగే విధంగా చూసుకుంటాను. మీలాంటి పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళని నేను ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉంటాను. మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ బాపట్ల, పొన్నూరు, చీరాల ఇటు మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఉన్నప్పుడని చాలా క్యాజువల్గా ఒక ఆప్యాయతగా ఒక రిలేటివ్ మాట్లాడినట్టు సార్ గారు మాట్లాడారు. చిరంజీవి గారితో కూడా షూటింగ్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి నేను పిలిపిస్తాను, ఫోటో తీయిస్తానని చెప్పారు. ప్లస్ మా మిస్సెస్తో మాట్లాడారు ఫోన్లో. ఇక ఇంతకంటే ఆనందం ఏముంటుంది? ఏమన్నారు మీ వైఫ్ రియాక్షన్ ఏంటండి? అసలు ఆమె పొద్దున్న నుంచి కూడా ఏం చేయాలో తెలుస్తలేదు. అక్కడ ఫోన్ చేసి ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది ఇంటి దగ్గర. ఏం మాట్లాడారు మీ ఆవిడ గారు? ఏమ్మా బాగున్నావా అని అడిగాడు. అడంగులోనే అన్నయ్య ఇక నూటప్పుడు మాటలు మీరందరూ చల్లగా ఉండాలి, మీరు బాగుండాలి, మీరు ఎప్పుడు కూడా ఇట్లాగా ఉండాలని ఆమె చెప్తుంటే థ్యాంక్స్ అమ్మని చెప్పారు. ఇక అది జరిగింది. చూసారా, అంటే పాట మీద ఉన్న మీ తాపత్రయం ఇంతవరకు మిమ్మల్ని తీసుకొచ్చింది. అవును, ఇది ఎవరి గొప్పతనమో కాదు, మీ గొప్పతనమే ఇది. మీరు ఇంత చక్కగా పాడడం, అందరికీ నచ్చడం, మీరు ఇవాళ ఈ స్టేజ్ వరకు రావడం, మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళకు కూడా చాలా పెద్ద మనసు ఉందని. అంటే ఎంతో బిజీగా ఉంటూ ఉంటారు సార్ వాళ్ళు. అవును మేడం. బట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే కళ అనేది ఎక్కడ మరుగున పడకూడదు. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా మంది వస్తారు అన్న ఉద్దేశమే వాళ్ళది. అవును మేడం. సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.